ప్రచారం తెలుగుదేశం పార్టీ మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 1000 ఏళ్లు గుర్తుండేలా మూడో విడత పాలన, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు ఖాయం మోడీ. మా మొదటి విడత పాలనలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాపాలను కడిగేశాం. రెండో విడత పాలనలో సరికొత్త భారతానికి పునాది వేశాం. మూడో విడత పాలనలో అభివృద్ధి చెందిన భారతదేశంగా వేగంగా అడుగులు వేస్తాం. మూడో విడతలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. ఇది మోడీ గ్యారంటీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయిలో ఉండేది. మా హయాంలో దాన్ని నియంత్రించాం. ప్రస్తుతం 2 యుద్ధాలు, కోవిడ్ మహమ్మారి కారణంగా ధరలు కొంత అధికంగా ఉన్న నియంత్రణలోనే ఉన్నాయంటూ మోడీ స్పీచ్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ సర్కార్ని భూస్థాపితం చేస్తామంటూ దగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం. 25,000 పోస్టులను ప్రకటించాలని డిమాండ్. విజయనగరం జిల్లా కోటకోడల్లో ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వాస్తవంగా ఇక్కడ దాంట్లోనే తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమం నిర్వహించిందని కనబడుతుంది. కాకపోతే అది నిరుద్యోగుల కార్యక్రమం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే కాకానిని కాపాడటమే లక్ష్యమా? నెల్లూరు కోర్టులో చోరీ కేసులో మంత్రి ప్రమేయం లేదనేందుకు సిబిఐ అత్యుత్సాహం. పరస్పర విరుద్ధంగా